తూర్పుగోదావరి జిల్లా పల్వెల గ్రామంలో వెలిసిన ఉమా కొప్పులింగేశ్వర స్వామి చరిత్ర చెప్తారా సార్ మాకు? మనకి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట అని ఒక ఊరుంది. ఓకే. ఇది రాజమండ్రికి ఒక 25 కిలోమీటర్ల దూరంలో పలివెల, కొత్తపేటకి దగ్గరగా పలివెల గ్రామం. అలాగే అమలాపురానికి 25 కిలోమీటర్ల దూరం, కాకినాడకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పలివెల గ్రామం. ఇది పల్వపురము దీని పేరు. అగస్త్య మహర్షి అక్కడ తపస్సు చేశాడు. తపస్సు చేసి పల్వపురంలో ఆయన ఏం చేస్తాడంటే, శివపార్వతుల యొక్క కళ్యాణం జరుగుతోంది కైలాసంలో. అక్కడికి వెళ్ళి చూడాలి ఆయన. చూడడం కుదరలేదు కాబట్టి ఏం జరుగుతుందంటే, ఆ పరమేశ్వరుడు దివ్య దృష్టితో, దివ్య జ్ఞానంతో స్వామివారి యొక్క కళ్యాణం తిలకిస్తాడు. తిలకించి శివపార్వతులను ప్రత్యక్షమని అడిగితే ఆనంద సమయంలో శివపార్వతులు అగస్త్య మహర్షికి ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది, ఏం వరం కావాలి అంటే, స్వామి అమ్మ ఒకే పీఠం మీద మీరిద్దరూ వెలవాలి. ఇక్కడ ఈ పల్వెల గ్రామాన్ని పలివెల గ్రామంగా మారిందనమాట. పల్వపురం పలివెల గ్రామంగా మారింది పలివెల. ఇక్కడ వెలవాలమ్మా అంటారు. గోదావరి నది అక్కడ కౌశికి నదిగా పిలుస్తాం ఒక్కొక్క పాయని. గౌతమి పాయ, కౌశికి పాయ అని. మాది రాజమండ్రి కాబట్టి మా ఊరు మీద నుంచే వెళ్ళాలి ఇవన్నీ. సరే, అప్పుడు ఆ పలివెల దగ్గర అప్పుడు శివపార్వతులు ఇద్దరూ అక్కడ ఒకే పీఠం మీద వెలుస్తారు. సాధారణంగా మీరు ఏ దేవాలయమన్నా చూసుకోండి, అక్కడ శివుడు వేరే పీఠం మీద, మళ్ళీ పార్వతి వేరే పీఠం దూరంగా ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలోనే ఈ ఒక్క చోట మాత్రమే ఈ ఒకే పీఠం మీద శివపార్వతులు ఇద్దరు వెలిశారు. దీనికి ఏంటండి మరి ఎందుకు వెలవకూడదండి శివపార్వతులు ఒకే పీఠం మీద అంటే, పామర జనం, మామూలు జనం, సామాన్య జనం ఏం చెప్పుకుంటారంటే, పార్వతీదేవి నాన్ వెజిటేరియన్ తింటుంది, మాంసం తింటుంది కాబట్టి, నీచు తింటుంది కాబట్టి, శివుడు బ్రాహ్మణుడు కాబట్టి శివుడు పార్వతీదేవిని దూరంగా పెట్టేస్తాడని చెబుతారు. అంటే పార్వతీదేవి రాణి కాబట్టి అలా అని చెబుతారు. అయితే పార్వతీదేవి నీసి తినదు, శివుడు నీసి తినడు, ఎవరు జీవహింస చేసి తినరు. మనల్ని సృష్టిని నిర్మాణం చేశారు. మనకి చక్కగా అరే బాబు మీరు బ్రతకాలి కాబట్టి డోంట్ బీ పారాసైట్స్ అన్నాడు. ఇంకొకళ్ళ మీద ఆధారపడకండి. మనం తోటకూర తింటాము, దాన్ని కూడా ప్రాణం తీసేస్తాంగా, లాగేస్తాం పైకి. గోంగూర చెట్లు, అది కూడా కాయగూరలు కోసుకుంటాము. అంటే ఏదో ఒక రకంగా మనం హింసిస్తున్నాం. అక్కడ ఒక నీతి చెప్పారు ప్రభుపాదుల వారు. శ్రీకృష్ణ హరే కృష్ణ సంఘం ప్రభుపాదుల వారు గురుదేవులు ఏం చెప్తారంటే, ఒక ధర్మ సందేహం అడుగుతారు. మరి ఇది ప్రాణం తీసేయడమే కదండి, కోళ్ళని మేకల్ని తీసేయడం అది కూడా ప్రాణమే కదండి, మరి ఏమిటి దేంట్లో అని అడిగితే, చిన్న జీవి ఉండగా పెద్ద జీవిని చంపకూడదు. అంటే ఈ వెజిటబుల్స్, ఈ తోటకూర ఆకుకూరలు ఇవి ఉండగా పెద్ద చెట్లను పెక్కకూడదు. ఫిష్ గిష్ చిన్న చిన్నవి, రొయ్యలు, ఫిష్ ఇలాంటివి. ఈ చెట్లు ఉండగా ఈ స్పీసెస్ అంతరించిపోయినప్పుడు అవి తినాలి. అలాగే అవి దాటి చేపలు గీపలు ఉన్నప్పుడు పెద్ద పెద్ద మేకల్ని వాటిని కోయకూడదు. దేనైనా ప్రాణమే కదా. ప్రాణమే, కానీ ఆర్డర్ ఉంటుంది. చిన్న ప్రాణము పెద్ద ప్రాణము అని. చిన్న జీవి పెద్ద జీవి అంటారు కదా. అంటే ప్రభుపాదుల వారు ఆయన ధర్మ సందేహాల్లో బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రికలో మనం ఆ మ్యాగజైన్లో చదవచ్చు. కాబట్టి పెద్ద స్పీస్ ఉన్నప్పుడు చిన్న స్పీస్ని మనము తీసుకోవాలి, పెద్ద స్పీస్ జోలికి వెళ్ళకూడదు చిన్న స్పీస్ ఉండగా అన్నారు. ఆ వాదన ప్రకారం వదిలేసేయండి. ఇప్పుడు మన పార్వతీదేవి ఇక్కడ ఏమవుతుందంటే, ఎందుకు ఒకే పీఠం మీద వెలిశారు అని అంటే, భృంగి అనేటటువంటి ఒక ఋషి ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడు, శివపార్వతులు ఇద్దరు పక్కపక్కన కూర్చున్నప్పుడు ఈ భృంగి ఏం చేస్తాడు, మంచి వికటనాట్యం చేశాడు కైలాసంలో. అందరూ ప్రమదగణాలు, వికటనాట్యం, సంగీతం అంతా బాగా జరుగుతుంది సభ. లాస్ట్లో పరమేశ్వరుడు ప్రదక్షిణ చేసుకోవడానికి వచ్చాం. పార్వతీదేవిని వదిలేసి ఈయన చుట్టూ మాత్రమే తిరుగుతాడు. పార్వతీదేవి నవ్వుకుంటుంది. ఏంటి, భర్తను వదిలేసి భార్యను వదిలేసి భర్త చేస్తుంటే ఆమెం ఫీల్ కాదు, మా భర్తకే కదా చేస్తున్నాడు, కానీ ఏంటబ్బా రీజన్ ఏంటి, నన్ను వదిలేసాడేంటి, నన్ను ఇన్సల్ట్ చేశాడేంటి అని క్యూరియాసిటీ ఉంటుంది, ఆతృత, ఆసక్తి. అలా అడిగితే, నువ్వు ఇహపరలోకాలకి నువ్వు మహామాయవు కదా, ఇహపర సుఖాలు ఇస్తావు, నువ్వు డబ్బు ఇస్తావు, కార్లు ఇస్తావు, బిల్డింగ్లు ఇస్తావు, అన్నీ ఇస్తావు, మహాలక్ష్మి నువ్వు. కానీ పరలోకం ఇచ్చేది నేను కదా, కాబట్టి యోగులకి అన్నీ వదిలేసుకున్న యోగులకి నీతో పనే ఉంది, వాళ్ళకి నాతో తప్ప అని అడుగుతాడు. అప్పుడేమో పట్టుదలగా ఏం చేస్తుంది, భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్తుంది. వెళ్ళి అక్కడ
తీయండి లిటరేచర్ అని. ఇప్పుడు లిటరేచర్ అంతా తీసి ఏ శాస్త్రం, ఏ పురాణం, ఏ వ్రతం చేస్తే, ఏ పూజ చేస్తే శివుడు బాడీలో నేను సగం అయిపోతానో చెప్పండి అంటే అప్పుడు ఈ కార్తీక దామోదర వ్రతం అది చేయించేస్తారు. అవన్నీ వ్రతాలు ఈ మనము కార్తీక మాసంలో మనం చేస్తాం కదా, అవన్నీ చేసిన తర్వాత ఆ వ్రతం కేదార స్వామి వ్రతము, దామోదర స్వామి వ్రతము, ఈ వ్రతాలన్నీ కూడా ఆయన చేపించేస్తాడు. ఓకే. ముఖ్యంగా కేదార స్వామి వ్రతం అది చేసిన తర్వాత శివుడు ప్రసన్నుడవుతాడు, తన బాడీలో సగం ఇచ్చేస్తాడు. అప్పుడు అందుకని తన బాడీలో ఉంది కాబట్టి ఆ కొప్పు ఆయన బాడీలోనే ఉంది కాబట్టి అక్కడ విడిగా పెట్టడం అనేది ఇంకేంటి, అక్కడ ఆ పక్కనే ఆ విధంగా ఒకే పీఠం మీద అమ్మవారు శివుడు వెలిశారు. ఇప్పుడు వెలిసారి బాగుంది, దేవాలయం తయారైపోయిన తర్వాత అక్కడే ఉండమన్నాడు. తరాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి. ఇప్పుడు ఈ కథ కొన్ని వందల సంవత్సరాల బ్యాకే అనమాట. మరీ కృతయుగంలో స్టోరీ కాదు ఇది, కలియుగంలోనే స్టోరీ ఇది. ఒక పంతులు గారు ఉంటాడు, ఆయన స్వామివారికి రోజు పూజ చేయరా అని పెట్టారు ప్రజలు. పూజ చేస్తే ఆయన పూజ చేస్తూ ఆయనకు ఒక వేశ్య దగ్గరికి, ఆయన కొంచెం తొంటరివాడు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయన్నమాట. ఆయన ఒక వేశ్య దగ్గర తన ఈ శివుడి కోసం మల్లె పువ్వులు అన్నీ మాలలు చేసిస్తే వీడేం చేసేవాడంటే ఈ పంతులు గారు తీసుకెళ్ళి అతని ప్రేయస్కి ఇచ్చేస్తూ ఉండేవాడు. ఆ వేశ్యకి ఆమె తల్లో పెట్టేసుకుంటూ ఉండేది మల్లెపూలు ఇవన్నీ. ఈ విధంగా దేవుడికి విధించినటువంటి గంధం ఇవన్నీ వాడేస్తుంటే ప్రజలకు తెలుసు. అడిగారు, అతనిలో మార్పు లేదు. వాళ్ళు రాజుకి కంప్లైంట్ చేశారు. రాజుకి కంప్లైంట్ చేస్తే రాజు ఇన్స్పెక్షన్కి వచ్చాడు, చూస్తాను నేనని చెప్పి. ఇన్స్పెక్షన్కి వస్తున్నాడు, రాజుగారు వస్తున్నాడు అనే విషయం తెలిసిపోయి ఇతను ఏం చేస్తాడంటే ఈ పంతులు గారు ఏం చేస్తాడు, అమ్మ బాబోయ్ రాజుగారు వస్తున్నాడు, నాకు శిరచ్ఛేదనం చేసేస్తాడు అని చెప్పేసి గమ్మున ఆ పూల దండని ఆమెను తీసిమ్మంటే మామూలుగా తీసిచ్చినేమో సుకుమారంగా. వాడికి ఏం చేయాలో బుర్ర పని చేయాలి. ఆమె తలలో ఉన్నటువంటి ఆ మల్లెపూల దండను తీసుకొచ్చేసాడు. దాంతో కొన్ని వెంట్రుకలు వచ్చేసాయి. అది తీసుకొచ్చి శివలింగం మీద పెట్టేశాడు. ఈ లోపల రాజుగారు వచ్చేసాడు. నో టైం అన్నమాట, టైం షెడ్యూల్ గ్యాప్ లేదు. చూసేసరికి ఈ రాజుగారు వచ్చారు. ఏమిటా వెంట్రుక క్లియర్గా కనబడుతుంది, ఏమిటా వెంట్రుకలు ఉన్నాయని అడుగుతాడు. అది శివుడివే స్వామి అంటే ఏది ఎలా తీయ అంటాడు. ఇప్పుడు తీయకూడదండి, ఇప్పుడు ఉద్వాసన చెప్పలేదు ఇంకా, నేను నైవేద్యాలు అవన్నీ పెట్టాను కదా, రేపు తీయేద్దాము అంటాడు. రాజుగారు అయితే నేను రేపు వచ్చి చెక్ చేస్తానని వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే వీడికి 102 కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. కొట్టుకొని అయ్యి బాబోయ్ నేనేదో అబద్ధాలు చెప్పేశాను, కానీ ఇప్పుడు నాకు శిరచ్ఛేదనం చేసేస్తాడు, గురి తీసేస్తాడు, కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పి శివుడిని తెగ ప్రార్థిస్తాడు. మనందరం అది అనమాట. ఏంటంటే ఆపదలు వచ్చినప్పుడే మనం దేవుడిని ప్రార్థిస్తాం. ప్రార్థించేసి శివుడు కరుణామయుడు. అవకాశవాదంతో మనం ఆయన మేలు జరిగినప్పుడు, మనం సుఖాల్లో ఉన్నప్పుడు ఆయన మర్చిపోయి, కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆయన్ని పూజ చేసిన ఆయన అవన్నీ పట్టించుకోడు. వీళ్ళు నా సంతానం, వీళ్ళకి నేను మేలు చేయాలి అని స్వామివారు పరమేశ్వరుడు ఎప్పుడు మేలు చేస్తూ ఉంటాడు. ఆ విధంగా పోన్లే పాపం వీడు అని చెప్పేసి శివుడు ఏం చేస్తాడంటే కొప్పుతో వచ్చేసాడు అక్కడికి. ఆ రాజు వచ్చాడు, వచ్చి ఆ కొప్పుని ఆ దండని ఇలా పీకి వెంటనే ఇలా పీకేసరికి శివలింగం నుంచి రక్తం వస్తుంది. కొప్పు గుట్టు ఏమిటిది శివుడిదే ఉన్నట్టుందని ఇలా లాగేసరికి ఈయన కళ్ళు పోతాయి. రాజుకి క్షమాపణ చెప్పగానే కళ్ళు ఇస్తాడు శివుడు. ఆ కొప్పు అంటే ఆ శివలింగం మీద ఇప్పుడు కూడా కొప్పు ఉంటుందన్నమాట. ఆడవాళ్ళ ముడి ఎలా అయితే వేసుకుంటుందో ఉంది కాబట్టి, అక్కడ పార్వతి వెలిసింది కాబట్టి ఉమా కొప్పు లింగేశ్వర స్వామి అని పేరు. ప్రపంచంలో ఎక్కడా కూడా శివపార్వతులు ఇద్దరూ ఒకే పీఠం మీద వెలిసిన ఏకైక గుడి. ఎలాగైతే శ్రీకూర్మం మనకి శ్రీకాకుళంలో కూర్మావతారంలో ఉన్న ఏకైక గుడి అనమాట అది, శ్రీకూర్మం అంటాం. అహింస చేయలేదు, ఏ రాక్షసుడిని కూర్మావతారంలో చేయలేదు. మిగతా దశావతారాల్లో స్వామివారు నారాయణమూర్తి మిగతా వాళ్ళని చంపాడు, కానీ ఆ విధంగా ప్రపంచంలో అదొకటి ప్రసిద్ధి. హింస చేయకుండా ఉన్న ఏకైక కూర్మావతార గుడి అక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉంటే అరసవెల్లికి దగ్గరగా శ్రీకూర్మం అంటాం ఆ ఊర్లో. అలాగే ఇక్కడ పలివెల గ్రామంలో కొప్పుతో ఉండడము, తర్వాత శివపార్వతులిద్దరూ ఒకే పీఠం మీద ఉండడము, ఇది విశేషమమ్మ.